ఇద్దరం కలుసుకోలేనంత దూరం అయిపోతాం సార్. ట్రై టు అండర్స్టాండ్. దేనికి భయపడకు. నీకు నేనున్నానని మర్చిపోకు. ప్రాబ్లం ఏంటో చెప్పు. నా ప్రాబ్లం నువ్వే సూర్య. ఓకే, నువ్వు నాకు లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను, అందులో డౌటే లేదు. కలిసుండి బాధపడడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండడమే బెటర్. నేను మారినట్టే నువ్వు కూడా మారిపో, అదే ఇద్దరికీ మంచిది. నా చుట్టూ తిరగకుండా నువ్వెవరిని చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. నన్ను వదిలేస్తే చాలు. శామ్, వదిలేయటానికి నువ్వు నాకు కానిదానివి కాదు శామ్. నువ్వు నా భార్యవని ఫీల్ అవుతున్నాను. నువ్వు నా భర్తవని నేను ఫీల్ అవ్వట్లేదు మిస్టర్ సూర్య. ఆ బంధాన్ని నేను మర్చిపోయాను. ఆ చాప్టర్ క్లోజ్. ఊరికే దాన్ని పదే పదే తవ్వి నన్ను విసిగించకు. రోడ్డులో ఇలా పంచాయతీ పెట్టకు. అసలే మీది ఎంతో పరువు గల కుటుంబం. ఎవరైనా చూసారంటే నీ బిహేవియర్ వల్ల అది పోతుంది. శామ్, ఇంకేం మాట్లాడుకు. ఈ క్షణం నుంచి నా మీదున్న ఇష్టాన్ని చంపేసుకో. నిన్ను మోసం చేశానన్న కోపాన్ని నా మీద పెంచుకో. నన్ను శాశ్వతంగా మర్చిపో. శామ్, నువ్వెంత నన్ను హేట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నా నీ మాటలు నాకు నమ్మకాన్ని కలిగించడం లేదు. ఏదో దాస్తున్నావని నా మనసుకు బలంగా అనిపిస్తుంది. ఏమీ లేకుండా నీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాతో నువ్వు ఇలా ప్రవర్తించు. ఒక్క సెకండ్. ఒకవేళ నీ మనసులో నా మీదున్న ప్రేమని మాటలతో బయటికి చెప్పకూడదని ఎవరికైనా మాటిచ్చుంటే చేతలతో అయినా నీ ఇష్టాన్ని నా ముందుంచు. నీ స్థానంలోకి వేరే అమ్మాయి రావటం నీకు ఇష్టం లేకపోతే ఈ పువ్వుని తీసుకుని నీ తల్లో పెట్టుకో. నన్ను యాక్సెప్ట్ చేస్తున్నట్టు అర్థం చేసుకుంటాను. లేదా నా జీవితంలోకి నువ్వు కాక మరో అమ్మాయి రావటం నీకు అంగీకారం అయితే ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. చాయిస్ ఇస్ యువర్స్. గానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మారుతుందా
దేవుడా, ఏంటి పరీక్ష? మనసు బావని కావాలంటుంది, అమ్మమ్మకిచ్చిన మాట బావనొద్దంటుంది. నా ముందున్న నా ప్రాణాన్ని వదులుకోనా? నన్ను కన్న ప్రాణాన్ని మర్చిపోనా? ఏం చేయను? నాకు మామ్కిచ్చిన మాటే ముఖ్యం, నా లైఫ్కి బావే ముఖ్యం. కానీ రెండిట్లో నాకు దక్కేది ఒక్కటే. సాగే పయనం నీదా ప్రేమ. వితౌట్ యువర్ పర్మిషన్ మీ మనవడితో తాళి కట్టించుకోను. మీరనుకున్నట్టు కానీ నేనుగా తనని కలవను, మాట్లాడను. ఇదంతా జరిగితే అప్పుడు నమ్ముతాను. నువ్వు నీ తల్లి తప్పు చేయలేదని, నేనే తప్పుగా అనుకున్నాను అని. మీ మామ్ కండిషన్ సీరియస్గా ఉంది. మేబీ 3 to 4 weeks, శామ్. మీ మామ్ చివరి క్షణాలను సంతోషాలతో మిగల్చాలంటే నువ్వు తనకిచ్చిన మాటను నెరవేర్చాలి, శామ్. సారీ బావా, నాకు మామ్కిచ్చిన మాటే ముఖ్యం. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా పోనీ, నాకెందుకు? ఫ్లవర్ అయితే తీసుకోలేదుగా, అది చాలు. ఐడియా. నీ నిర్ణయం మనం కలిసి జీవించడానికి పాజిటివ్గా ఉంటుందనుకుంటున్నాను, శామ్. అలా అనుకోవడం నీ అమాయకత్వం, సూర్య. సమంత ఏమైందని చూస్తున్నావా, సూర్య? చూడు, నీ మంచితనాన్ని కాదని నువ్విచ్చిన అవకాశాన్ని చీకొట్టి ఫ్లవర్ని చిందర్ వందర్ చేసి రెక్కల్ని పీకేసి కాడను మిగిల్చి వెళ్ళిపోయింది. చూసావు కదా, దానికి నువ్వు అక్కర్లేదు, నీ ప్రేమ అక్కర్లేదు. నీ అవసరం ఇప్పుడు తనకు లేదని ఈ రెక్కలు ఊడిపోయిన పువ్వుతో నువ్వు సమానమని సింబాలిక్ గా చెప్పింది. మాటలతో చెప్పింది, నువ్వు వెళ్ళలేదు. తన చేతలతో ఇప్పుడు మరోసారి నిరూపించింది. తన నిర్ణయం ఏంటో చెప్పేసింది. ఇప్పటికైనా నీ జీవితానికి నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి, సూర్య. ఆడదయ్యుండి అదే అంత ధైర్యంగా తన డెసిషన్ ని చెప్పినప్పుడు మగాడివి నువ్వెందుకు ఇంకా దాని గురించి ఆలోచించాలి? నీ విలువ తెలియని దాని దగ్గర నువ్వు తల వంచకూడదు, సూర్య. నువ్వు దానికి చాయిస్ ఇచ్చి తప్పు చేశావు. అదే మాట నువ్వు నాకు చెప్పుంటే నీకోసమే బతుకుతున్న నేను వేరే ఆలోచనే లేకుండా ఫ్లవర్ తీసుకొని తల్లో పెట్టుకునేదాన్ని. నీకోసమే ఎదురు చూసే వ్యక్తి నీకుంది, సూర్య. మనస్సాక్షి లేని దాని చుట్టూ ఎందుకు తిరుగుతావు? ఫైనల్ డెసిషన్ అడిగావు, సమంత చెప్పేసింది, ఇక వదిలే.
సూర్యని చూస్తుంటే నా ఐడియా వర్కౌట్ అయినట్టే అనిపిస్తోంది. అవును, ఇంతకీ సమంత ఎటుపోయినట్టు? పూజ, ఏ పూజ, పూజ, పూజ. అమ్మో, ఈవిడేంటి నా వెనకొస్తుంది? ఇప్పుడు దొరికానంటే నన్ను చంపేస్తుంది. పూజ, పూజ. పూజ, పూజ. పూజ, పూజ, పూజ. పూజ, నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. నువ్వు చేసిన దానికి నిన్నేమి అనను. భయపడకుండా బయటికి రా. నేను రాను. రా పూజ. మాట మీద నిలబడే అలవాటు నీకు లేకపోయినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే పద్ధతి నాది. నన్ను మోసం చేయాల్సిన పరిస్థితి నీకు ఆ సామాన్య కల్పించిందని నేను నమ్ముతున్నాను. నేనేం చెయ్యను. రా. ఇప్పుడు ఇలానే అంటారు, కనపడగానే చంపేస్తారు. నేను రాను. పూజ, వింటున్నావా? నన్ను చీట్ చేసిన నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తున్నానంటున్నాను. ప్లీజ్ బయటికి రా. నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా రేపటి రోజున సామాన్యకు దొరికితే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అంతవరకు తెచ్చుకోకు. సూర్యతో మాట్లాడి నీ తప్పేమీ లేదని చెప్తాను. బయటికి రా. పూజ, వింటున్నావా? నా మాట విని బయటికి రా. పూజ, వింటున్నావా? పూజ, పూజ. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నీకేం పని? సమయానికి ఆవిడ నిన్ను కాపాడకపోతే ఈ పాటికి పోయిండేదానివి. ఏం కాలేదు కదండి. మీరు వచ్చారు కాబట్టే ఏం కాలేదు. అయ్యుంటే ఇల్లు రెడీ అవ్వకుండానే శవం లేచిందని ఈ ఇంటి ఓనర్ మమ్మల్ని చంపేసేవాడు. ఏదోనమ్మా, మీ దయ వల్లే మాకు ఈ గండం తప్పింది. ఏ అమ్మాయి, ఆవిడ వల్లే నువ్వు బతుకున్నావు. ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకొని రోజు పూజించుకో. ఎల్లు. ఏ పదరా. నన్ను క్షమించండి మ్యామ్. సామాన్యకు భయపడే మీకు ద్రోహం చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు పూజ. ఇక నా గురించి నేను భయపడ్ను మ్యామ్. నాకు పునర్జన్మనిచ్చిన మీకు న్యాయమే చేస్తాను. పూజ, నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పెన్ డ్రైవ్ నాకు ఇస్తే చాలు. మిగతాది నేను చూసుకుంటాను. ఆ పెన్ డ్రైవ్ మా ఇంట్లోనే ఉంది మ్యామ్. మీ ఇంట్లో ఉందా? అవును మ్యామ్. సామాన్య దగ్గరే ఉంటే మీ వల్ల ప్రాబ్లం అవుతుందని భయపడి నా దగ్గర దాచిపెట్టింది మ్యామ్. నాకు భయపడి నీ దగ్గర దాయడం మంచిదే అయింది. గుడ్. ఓకే పూజ, నువ్వు ఇంటికెళ్ళు. పెన్ డ్రైవ్ తీసుకొని ఎప్పుడెక్కడికి రావాలో నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే మ్యామ్. పూజ, సామాన్య వల్ల నీకేం ప్రాబ్లం రాదు. డోంట్ వరీ. నాకు సహాయం చేయకపోయినా నిన్ను కాపాడేదాన్ని. హెల్ప్ చేశాక నేను రక్షించకుండా ఉంటానా? ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ మ్యామ్.
సామాన్య ఇక తప్పించుకోలేవు. వీళ్ళేంటి ఇంకా రాలేదు? వీళ్ళొస్తే గాని నా కొడుకు జీవితాన్ని నేననుకున్నట్టు మార్చుకోవడం కుదరదు. జయంతి అంటే సామాన్య నువ్వా? ఎవరి కోసం చూస్తున్నారు? వచ్చేసినట్టున్నారు. రండి రండి, నమస్తే, రండి. నమస్తే అండి. నా పేరే వజ్రపాటి జయంతి. ఓ, మాకు ఫోన్ చేసి పిలిపించింది మీరేనా? నేనే. రండి రండి. జయంతి అంటే దేనికి పిలిచారు? మన కోసమే. రండి. మన కోసమా? అసలేం మాట్లాడుతున్నారో అర్థం కాలేదే. పద్మా, అక్క, ఒరే చంద్ర, ఒరే సూర్య, అందరు రండి. మా అత్తయ్య గారు వజ్రపట్టి సావిత్రమ్మ గారు మా కుటుంబానికి పెద్ద దిక్కు, మా వంశవృక్షం. నమస్కారం అండి. నమస్తే జయంతి. వీళ్ళు మన జీ తెలుగు వాళ్ళ అత్తయ్య గారు. అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబాలు ఎక్కడెక్కడున్నాయో వెతికి ప్రోగ్రాం పెట్టారట. మన కుటుంబం గురించి తెలిసి వచ్చారు. మీరే కదా? నేనే 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 గుమ్మం దగ్గర ఆగితే లోపలికి తీసుకొచ్చాను. బహుమతులు కూడా ఇస్తారా అండి? ఆదర్శ కుటుంబంగా నిలిచిన కుటుంబాన్ని దుబాయ్ తీసుకెళ్లి సన్మానించి అవార్డ్స్ కూడా ఇస్తాం. దుబాయే? ఎస్. ఊరంతా కూడా చూపిస్తారా? చూడొచ్చు. అత్త, ఇదేదో బాగుంది కదూ. మనల్ని మించిన ఉమ్మడి కుటుంబం ఇంకెక్కడుంటుంది? దుబాయ్ మనమే వెళ్తాం. విశేషం లేదే వింతలా పుడుతుంది అన్నట్టు ఎప్పుడు ఆంధ్ర దాట నాకు విమానం ఎక్కే యోగం వచ్చింది. అందరూ రెడీగా ఉన్నారు కదండి? ఉన్నాం. రే సూర్య, ఎక్కడికి వెళ్తున్నావు? మీరందరూ ఉన్నారు కదమ్మా. మేమందరూ ఉంటే ఏంటి, నువ్వు కూడా ఉండాలి కదా. నువ్వు రా. పర్లేదు, బయట ఉంటాను. జయంతి అంటే చూసావా, పిలుస్తున్న ఆక్కుంటే ఎలా వెళ్ళిపోయాడు. పోన్లే జయంతి అంటే తనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ నచ్చవు కదా. నచ్చకపోయినా కూర్చోవాలి సామాన్య. వీళ్ళని పిలిచిందే మన కోసం. అవును, అసలు ఈ విషయం అడగడమే మర్చిపోయాను. బయట కూడా మన కోసం అన్నారు. అసలు దేనికోసం పిలిచారు? దేనికోసం అంటే, సూర్య భర్తగా నువ్వు భార్యగా కూర్చున్నావంటే వాళ్ళు ప్రోగ్రాం చేసేస్తారు, టీవీలో వేసేస్తారు. అప్పుడేమవుతుంది? మీరు భార్యాభర్తలు అనటానికి ఆధారం దొరుకుతుంది. చచ్చినట్టు వాడు మనసులో ఉన్న దాన్ని మర్చిపోతాడు. నిన్నే పెళ్ళంగా స్వీకరిస్తాడు. జయంతి అంటే ఎంత మంచి ప్లాన్ వేశారు. నేను వేశాను సరే, నువ్వే ఏదో ఒకటి చేసి వాడిని తీసుకొచ్చి వాడి పక్క నువ్వు కూర్చో. అమ్మో చెల్లి, ఇదే సంగతి. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. సామాన్య సూర్యని ఎలా తీసుకొస్తుందో చూడాలి. అత్త, టీవీలో వస్తుంది కదా, నీకు కొంచెం పౌడర్ రాసుకొని రెడీ చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తా. అయ్యో,